ఏపీ కేబినెట్ సమావేశం ముగిశాక రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. మంత్రులకు హనీమూన్ సమయం ముగిసిందన్నారు సీఎం చంద్రబాబు. శాఖపర అంశాలపై పూర్తి పట్టు సాధించి జరుగుతున్న అభివృద్ధిపై రిపీటెడ్ గా మాట్లాడి ప్రజల్ని చైతన్యపరచాలని సహచరులకు సూచించారు. అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మకుండా శాఖలో ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. అధికారులు చెప్పేవన్నీ కూడా గుడ్డిగా నమ్మి బహిరంగ ప్రకటనలు చేయొద్దని మంత్రులను ఆదేశించారు. అధికారులు చెప్పే సమాచారాన్ని వాస్తవ పరిస్థితిని బేరీజు వేసుకుని మాట్లాడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఒకరిద్దరు మంత్రులు గుడ్డిగా అధికారులు ఇచ్చిన తప్పులు సరిచేసుకోకుండా చదివారని ఆయన గుర్తు చేశారు. కేబినెట్ భేటీ అనంతరం సహచరులకు సీఎం చంద్రబాబు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, లక్ష్మీదుర్గ మంత్రివర్గ సమావేశం ముగిశాక రాజకీయ అంశాలపై కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రులతో చాలా సీరియస్ కామెంట్స్ ఆయన చేశారు. మంత్రులకు ఇక హనీమూన్ సమయం ముగిసిపోయింది, ఇక శాఖాపరమైన అంశాలపై పూర్తి పట్టు సాధించాలని చెప్పి ఆయన స్పష్టం చేశారు. జరుగుతున్న అభివృద్ధిపై రిపీటెడ్ గా మాట్లాడాలని, ప్రజలను చైతన్యపరచాలని కూడా వారికి పలు సూచనలు చేశారు. అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మొద్దు, శాఖలో ఏం జరుగుతుందో వాస్తవాలు మీరే తెలుసుకోవాలి. అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మి బహిరంగ ప్రకటనలు చేస్తే కనుక అది చివరకు ప్రభుత్వానికి చుట్టుకుంటుందనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించారు. అధికారులు చెప్పే సమాచారాన్ని, వాస్తవ పరిస్థితిని రెండింటినీ బేరేజ్ వేసుకుని మాట్లాడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఒకరిద్దరు మంత్రులు గుడ్డిగా అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని సరిచేసుకోకుండా అసెంబ్లీలోనూ అదేవిధంగా బహిరంగ వేదికల్లో చదివారని, దీనివల్ల ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇకపైన అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వారికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు కేబినెట్ తర్వాత డిప్యూటీ సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యాటకం, స్పోర్ట్స్ విధానాల్లో స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే వివిధ పాఠశాలల్లో క్రీడలకు సంబంధించి స్థానిక ప్రతిభను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ కూడా పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు క్రీడలు పెంచి వారి ప్రోత్సాహకాలు పెంచేలాగా ప్రత్యేక శిక్షణ ఉండేలాగా చూడాలని లోకేష్ సూచించారు. ఇక పర్యాటకం సురక్షితంగా ఉండాలని, సేఫ్టీ పాలసీని కూడా తీసుకొచ్చే అంశంపైన ఆలోచించాలని ముఖ్యమంత్రి కూడా కోరారు. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కేబినెట్ అనంతరం మంత్రివర్గంలో చర్చ నడిచింది. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మంత్రులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ఇప్పటికే హనీమూన్ సమయం ఇక ముగిసిపోయింది, మంత్రులు ఎవరు కూడా ఇక వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టే తాను బేరీజు వేస్తానని కూడా ముఖ్యమంత్రి పరోక్షంగా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.